హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టాటా నెక్సాన్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి HR26 హర్యానా గుర్గాం కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనాన్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఫుల్ పేమెంట్ చేయాలా. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇక్కడ నుంచి అమ్మటం అయితే జరిగింది. ఇప్పుడు మనం ముందున్న కారు టాటా నెక్సాన్ XZ ప్లస్ అండి. ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. 2018లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 83,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. 83,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్. ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వచ్చింది. గేర్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 5 టైర్స్ కూడా స్టెప్నీ టైర్తో సహా 100కి 5 టైర్స్ కూడా 100కి 70% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి LI వీల్స్ అయితే ఉన్నాయి. LI వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద 17 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. ఒక కీ అన్యూజ్ అండి. కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఉన్నాయి. ఒక కీ వచ్చేసి అన్యూజ్ అండి. 2 కీస్ అయితే ఉన్నాయండి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కార్స్లో మోడ్స్ కూడా అయితే ఉన్నాయండి. ఈకో మోడ్ కానీ, అలాగే సిటీ మోడ్ కానీ, అలాగే స్పోర్ట్స్ మోడ్ కానీ మోడ్స్ అయితే ఉన్నాయండి. డ్రైవింగ్ మోడ్స్, ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్కి డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉన్నాయండి. సీటింగ్ కెపాసిటీ 5 సీటర్ కారు. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70 నుంచి 80% అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అలానే ఉన్నాయండి. ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే ఇక ఈ కారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టాటా నెక్సాన్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి దీని గురించి తెలిసిందే. 5 స్టార్ రేటెడ్ కార్ అండి. బిల్ట్ క్వాలిటీలో నెంబర్ 1గా అయితే ఉంటుందండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి, డోర్కి వచ్చే లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, అలాగే చూసుకున్నట్లయితే కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు. పెయింట్ కూడా 100కి 100% జెన్యూన్ పెయింట్. ఇంతవరకు పెయింటింగ్ కూడా ఈ కార్కి అయితే వేయలేదు. లైట్గా 1-2 స్క్రాచెస్ అయితే కామన్ అండి అది అయితే. ఫ్రెండ్స్, అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీ, హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 6 లక్షల కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 6,65,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు కాస్ట్ 6,65,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, టాటా నెక్సాన్ XZ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. LED DRLతో. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చండి భయ్యా. కార్ లెఫ్ట్ సైడ్ లుక్ అయితే చూడొచ్చు ఒకసారి. కార్ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. 100కి 100% కూడా ఒరిజినల్ పెయింట్ అయితే కార్ అయితే ఉందండి. చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయి.
అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100% టైర్ అయితే ఉంది. అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ కార్కి అయితే ఉందండి, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 70 నుంచి 80% టైర్ అయితే ఉందండి. ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80% టైర్ అయితే ఉందండి. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయి ఈ కార్కి, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. ఇప్పుడు లాక్ అనేది ఓపెన్ అయింది. అలాగే ఇప్పుడు లాక్ అయింది. కీ వచ్చేసి నా పాకెట్లో అయితే ఉందండి. ఒకసారి మళ్ళీ చూడొచ్చు, లాక్ ఓపెన్ చేశాను. 4కి 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 2017-18లో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి అలాగే చూడొచ్చు, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ కానీ అయితే ఉన్నాయి. అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 83,107 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇటువంటివి అయితే ఉన్నాయండి. రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది చూడొచ్చు. రివర్స్ గేర్ వేశాను, రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది. సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ 1 నుంచి 6 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. 100కి దాదాపుగా 70% నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే చూపిస్తానండి. భయ బానెట్టుకోలో ఎక్కువ వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి మై నైకోలే ఆపుకోలు 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే ఎక్కడ డోర్ లైనింగ్ కానీ అలాగే బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గట్టిగా ఉంది, రావట్లేదు. ఇంత గట్టిగా ఉందంటే ఇంతవరకు ఓపెన్ చేయలేదని అర్థం అనమాట. రావట్లేదండి, తీద్దామన్నా కూడా రావట్లేదు. బాడీ పంచింగ్ కానీ అలాగే డోర్ లైనింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డిక్కే అండి, రిక్వెస్ట్ సెన్సార్ చూడొచ్చు, ఇక్కడ కూడా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు. టూల్ కిట్ ఉంది. అలాగే 100కి 70% టైర్ అయితే ఉందండి. అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి. భయ్యా गाड़ी में बैठे एक बार आप ले लो, चाबी ले लो. ఫ్రెండ్స్, ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు, చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఇంజన్ ఉంది. ఎక్కడ ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి. ఎక్బార్ యాక్సిలేటర్ దేదో देखो, इंजन बंद करो एक बार स्टार्ट करो. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషను, టాటా నెక్సాన్ ఎగ్జెట్ ప్లస్ వేరియంట్ అండి. 83,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఫస్ట్ ఓనర్ కారు 6,65,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను. అందరికీ బాయ్, జై హింద్.